హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు స్వీట్ బూందీ ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి 1 కప్ వరకు శనగపిండిని ఈ విధంగా జల్లించేసుకొని తీసుకోండి. దీనిలోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని, అలాగే వాటర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా చూసుకోండి. ఇలా ఉండలేమీ లేకుండా విస్కర్ తోటి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలపండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు వేడి చేసినటువంటి నెయ్యిని కూడా వేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా కూడా హీట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా నెయ్యి కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 కప్ వరకు షుగర్ని వేసుకోండి. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ తోటి షుగర్ని కూడా తీసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి షుగర్ కరిగేంత వరకు దీన్ని ఇలా బాగా కరిగించండి. ఈ స్వీట్కి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ షుగర్ అనేది కరిగిపోయి కొంచెం ఇలా స్టిక్కీగా అవుతే సరిపోతుందండి. చూడండి, ఇలా ఈ విధంగా కొంచెం స్టిక్కీగా అయినప్పుడు ఈ టైంలో కొంచెం నిమ్మరసంని కూడా పిండుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి బూందీకి చల్లారిన తర్వాత చక్కెర అనేది ఎక్కువగా పట్టకుండా ఉంటుందండి. అలాగే దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయిందో లేదో కొంచెం పిండిని ఇలా వేసుకొని చూస్తే మనకి పిండి అనేది ఇలా పైకి తేలినప్పుడు మనకి బూందీ వేసుకోవడానికి ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు ఇలాంటి చిల్ల గరిటెని తీసుకొని ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా ఈ విధంగా డ్రాప్ చేసుకోండి. ఆయిల్లో పిండి అనేది మరీ ఎక్కువగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి. లేదంటే బూందీ అనేది వెంటనే మాడిపోతుందండి. ఈ విధంగా బూందీని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసుకోండి. ఇప్పుడు ఈ గరిటెని ఇలా బ్యాక్ సైడ్ ఇలా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇలానే మిగతా పిండిని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఈ బూందీకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. లేదంటే పిండి అనేది మనకి పొంగకుండా అప్పల్లాగా వస్తుందండి. ఈ విధంగా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అటు ఇటు కదుపుకుంటూ రెండు వైపులా కూడా కొంచెం లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచేసుకొని ఆయిల్లోంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం పిండిలోకి ఇలా గ్రీన్ ఫుడ్ కలర్ని తీసుకొని కలిపేసుకొని వేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఏమీ లేకుండా ఇలా కంప్లీట్గా నార్మల్ పిండితోనే వేసేసుకోవచ్చండి. ఇలా ఇది కూడా వేసిన తర్వాత వీటిని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకోండి. చూడండి, ఇలా మనకి మరీ ఎక్కువ క్రిస్పీగా వేయించాల్సిన అవసరం లేదండి. స్వీట్ బూందీ కాబట్టి ఇలా లైట్గా క్రిస్పీగా అవుతే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా కలిపేసుకొని దీన్ని కూడా బూందీ వేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి లైట్గా ఫ్రై చేయండి. మీకు ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా ఇవి కూడా వేసుకున్న తర్వాత ఈ బూందీ కూడా మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకోండి. నేను కలర్ఫుల్గా ఉండడం కోసం ఇవి ఈ విధంగా అన్ని కలర్స్ని యూజ్ చేశానండి.
ఇలా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ షుగర్ సిరప్ని స్టవ్ పైన పెట్టేసి షుగర్ సిరప్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం వేయించి ఉంచుకున్న బూందీని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా బూందీ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాకంలో ఒక నిమిషం నుంచి 2 నిమిషాల పాటు దీన్ని ఇలా ఉడికించండి. ఇది ముందుగా కొంచెం సిరప్ అనేది కొంచెం లూజ్గా ఉన్నట్లుగా అనిపిస్తుందండి. చల్లారుతున్న కొద్దీ మనకి బూందీ మొత్తం పీల్ చేసుకుంటుందండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చివరిగా కొంచెం కాజుని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలకు ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేదంటే బూందీ అనేది గట్టిగా ఇలా దగ్గరికి వచ్చేసినట్లుగా అవుతుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బూందీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఒక 3 అవర్స్ తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్వీట్ బూందీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.